ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్.కె. యాదుల్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పంబాల కృష్ణ ముదిరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. పంబాల కృష్ణ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వాట్సాప్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కపల్లి అశోక్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలో ఉంటూ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా పని చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇట్టి కార్యక్రమం గాజుల దుర్గేష్, షేఖ్మ యాదుల్లా హమీద్ పాషా, డోలీ, లష్కర్ నాయక్, జక్కపల్లి సత్యనారాయణ గౌడ్, పంబాల నర్సింలు ముదిరాజ్, దుర్గే నాయక్, శంకర్ నాయక్, మంగలి చెన్నయ్య, కలాలి యాదాగౌడ్, కుమ్మరి, విఠల్, దుద్దాల లక్ష్మీ నారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి నాయకత్వం, నీలమ్మద్దు నాయకత్వం. మన కాంగ్రెస్ అభిమానులందరికీ, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కొందరిని వారిని పక్కకు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ అటువంటి చర్యలకు పాల్పడకుండా అది మన గ్రామ అధ్యక్షుడు పంబాల కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్ణయం ప్రకటిస్తారు. దాని తర్వాత నేను మాట్లాడతాను. మన అంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. మన ఎంపీ ఎలక్షన్లో మన పార్టీకి అతీతంగా ప్రచారం చేసి ఆయన మన కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉపాధ్యక్షుడు ఎస్.కె. యాదుల్లా తండ్రి షాబద్దీను మన పార్టీలో ఉండి వేరే పార్టీకి మద్దతు చేసి సాటికి మాట్లాడము, అదేవిధంగా ఈ పార్టీకి ఓటేయమనము ఇది సరైన పద్ధతి కాదు. వ్యతిరేక చర్యలకు ముందు ఎవరు పాల్పడినా కానీ వాళ్ళను నిర్దాక్షణ్యంగా పార్టీల నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇది ముందుగల్లా ఇంకెవరైనా తప్పు జరగకుండా ఇది ఒక హెచ్చరిక. ఇటువంటి తప్పు పార్టీలో ఉండి ఆ పార్టీలకు పోయి కండువ కప్పుకోకుండా మళ్ళీ రేపు ఈ పార్టీలకు రావడానికి అవకాశం ఉందా అనేటట్టు నేను అందులో కండువ కప్పుకున్నాను, ఏమన్నా నేను ఒట్టిగా తిరిగినా అని రేపు చెప్పుకోవడానికి కూడా కండువ కప్పుకోలే. అందులో అదే పార్టీలో మా పార్టీలో ఉండి అందులోకి పోయి అందులో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి పార్టీని చీల్చి ఇట్లా చేయడం ఇది సబబు కాదు. ఎవరికి కూడా ఇది కాదు. ఇట్లా తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ మన గ్రామ కమిటీ అధ్యక్షుడు పంబాల కృష్ణ గారి ఆధ్వర్యంలో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ అతనికి కానీ ఎటువంటి సంబంధాలు లేవిగా గ్రామం నుంచి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఎటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అతనికి ఏం సంబంధాలు లేవు. ముందు కూడా ఇంకెవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళని తీవ్రంగా పరిగణించి ఇట్లా పార్టీకి ద్రోహం చేయకూడదు. వారు ఎవరైనా సరే కానీ పార్టీలో ఉండి నీ ఓటు నువ్వు వేసుకో, పార్టీ నచ్చకపోతే పార్టీ అభిమానంతో పార్టీలు ఉండి మన ఓటు మనమే వేసుకోవాలి మనకు నచ్చకపోతే. కానీ నువ్వు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుకుంటా పార్టీలో ఉండి అందులో తిరుగుకుంటా ఇందులో తిరుగుకుంటా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నిల్ల చేస్తావు, పార్లమెంట్ ఎలక్షన్ అందులో చేస్తావు, మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్ నిల్ల చేస్తావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతన్ని పార్టీల నుంచి సస్పెండ్ చేయడం అయింది. ఇలా ఇంకా ముందు ఎవరు చేయకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానికి అందరం గ్రామస్తులం అందరం గ్రామ కాంగ్రెస్ పార్టీ అందరం కట్టుబడి ఉన్నది దీనికి.